నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. గ్యాస్ట్రిక్ అలాగే లివర్ సంబంధిత సమస్యల గురించి ఈ రోజు మనకు వివరించడానికి డాక్టర్ సుజిత స్టార్ హోమియోపతి నుంచి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే డాక్టర్. నమస్తే అండి. అలాగే ముందుగా అసలు గ్యాస్ట్రిక్ సమస్య గురించి మాట్లాడుకుంటే అసలు గ్యాస్ట్రిక్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? నవ్విడేస్ జీర్ణాశయ సంబంధ సమస్యలు అనేవి చాలా కామన్ గా వస్తున్నాయండి. మారుతున్నటువంటి జీవన విధానం, ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, కొన్ని రకాలైనటువంటి మాదక ద్రవ్యాలు తీసుకోవడం, పొగ తాగడం కానివ్వండి, ఆల్కహాల్ సేవించడం కానివ్వండి, వీటితో పాటు స్ట్రెస్, ఇంకా నిద్రలేమి, ఇవన్నీ కూడా జీర్ణాశయ సంబంధిత సమస్యలకు కారణాలు అవుతూ ఉన్నాయి. నవ్విడేస్ చాలా కామన్ గా ప్రతి ఒక్కరికి ఉండేటటువంటి సమస్య అసిడిటీ, ఇంకా గ్యాస్ట్రోఇసోఫాజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. జనరల్ గా మనం తీసుకున్నటువంటి ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వకపోయినా, లేక ఎక్కువగా యాసిడ్స్ అనేటటువంటివి రిలీజ్ అయినప్పుడు ఆ యాసిడ్స్ అనేవి జీర్ణాశయం నుంచి ఆహార నాళంలోకి ఎగతనడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల కడుపులో మంట, నొప్పి, ఉబ్బరంతో పాటు ఛాతిలో నొప్పి, మంటగా అనిపించడం, గొంతులో మంటగా ఉండడం, వీటితో పాటు కొన్నిసార్లు ఏంటంటే డైజెషన్ అనేది ప్రాపర్గా లేక పొట్ట ఉబ్బరంగా అనిపించి సరిగ్గా తినలేకపోవడం, మలబద్ధకం, ఇలాంటి సమస్యలు అనేటటువంటివి ఉంటూ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నప్పుడు జనరల్గా యాంటీ యాసిడ్స్ అనే మాత్రలని వేసుకుంటూ టెంపరీగా ఇంప్రూవ్మెంట్తో మనకి సరిపెట్టుకుంటూ ఉంటారు. బట్ ఆహారపాల నియమాలను పాటించకపోవడం వల్ల వీటితో పాటుగా టెంపరీ ఇంప్రూవ్మెంట్ ఉండి ఇంటర్నల్గా ప్రాబ్లం అనేటటువంటిది పెరిగిపోతూ ఉండడం వల్ల ఇలాంటి అసిడిటీ, ఇంకా జీఈఆర్డి సమస్యలు అనేటటువంటివి ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్ గ్యాస్ట్రిక్ ఎరోజన్స్కి, దీంతో పాటు గ్యాస్ట్రిక్ అల్సర్స్కి కారణమవుతూ ఉంటాయి. లక్షణాల తీవ్రత కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఎర్లీ స్టేజెస్లోనే డాక్టర్లను కలిసి వాళ్ళ పర్యవేక్షణలో మెడిసిన్స్ వాడుకున్నట్లయితే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఒక కాల్ ఉన్న డాక్టర్ మాట్లాడదాం. నసీమా ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి నసీమా గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం. నసీమా గారు చెప్పండి, వింటున్నాం. నమస్తే మేడం. చెప్పండి మేడం, లెట్రూమ్ లో బ్లడ్ వస్తుంది మేడం, లెట్రూమ్ కూర్చున్నప్పుడు. ఓకే, ఏం ప్రాబ్లం మేడం? ఓకే, మోషన్ లో బ్లడ్ పడుతూ ఉండడం అనేటటువంటి సమస్య అనేది జనరల్ గా ఈ ఫిజర్ ప్రాబ్లం గానీ, పైల్స్ ప్రాబ్లం గానీ ఉండడం వల్ల అవుతూ ఉంటుందమ్మా. మలద్వారం దగ్గర ఉండేటటువంటి సిరలు మనకి ఉబ్బి, దీంతో పాటు మనకి మలద్వారం దగ్గర ఒక వాపులాగా కనబడుతూ ఉంటాయి. ఇవి ఎక్స్టర్నల్ గా ఉన్నప్పుడు చేతికి తగలడం ఉంటుంది. దీన్నే మనం అర్షములు అని చెప్తూ ఉంటాము. ఇంటర్నల్ గా ఉన్నప్పుడు చేతికి తగలవు. వీటిలో గ్రేడ్స్ అనేటటువంటి ఉంటాయి, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అని. ఎర్లీ స్టేజెస్ లో మనకి పైల్స్ ప్రాబ్లం అనేటటువంటిది ఉన్నప్పుడు మలద్వారం దగ్గర చిన్న వాపులాగా కనిపించి మలద్వారం దగ్గర నొప్పి, మంటగా ఉండడం, మోషన్ అనేటటువంటిది హార్డ్గా అయినప్పుడు మలద్వారం తర్వాత కానీ, మలద్వారం దగ్గర మల విసర్జన తర్వాత కానీ, మల విసర్జన సమయంలో కానీ బ్లడ్ పడుతూ ఉండడం అనేది ఉంటుంది. ఎర్లీ స్టేజెస్లో ఈ పైల్స్ అనేవి మోషన్ అయిపోయిన తర్వాత వాటంతటవి కుంచుకుపోతూ ఉంటాయి. బట్ ఇవి ఒక గ్రేడ్ నుంచి ఇంకొక గ్రేడ్కి మారినప్పుడు, అంటే సమస్య తీవ్రత పెరిగినప్పుడు వీటి సైజ్ అనేటటువంటివి పెద్దవవుతూ నొప్పి తీవ్రత బాగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎక్కువ సార్లు బ్లడ్ పడుతూ ఉండడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు మలద్వారం దగ్గర ఒక చీలికలాగా ఏర్పడి ఫిజర్ లాగా ఫామ్ అయినప్పుడు కూడా మనకి బ్లడ్ పడే సమస్య అనేటటువంటిది ఉండొచ్చు. వీటన్నింటికి ముఖ్య కారణం చూసుకున్నట్లయితే మల విసర్జన సాఫీగా లేక మలబద్ధకం సమస్య ఉండి మలం అనేటటువంటిది హార్డ్గా ఉండడం వల్ల మలద్వారం పైన కలిగేటటువంటి ఒత్తిడి అనేది పైల్స్ కి, ఇంకా ఫిజర్ కి దారితీస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లం అనేటటువంటిది ఒకసారి ఎగ్జామినేషన్ చేయించుకుంటే ప్రాబ్లం అనేది ఏంది అనేది ఐడెంటిఫై అవుతుంది. దీంతో పాటు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. కొలనోస్కోపీ కానీ, సిగ్మైడోస్కోపీ కానీ రిపోర్ట్స్ చేయించినప్పుడు కూడా ఫిజర్ ఉందా, పైల్స్ ఉన్నాయా, పైల్స్ ఉంటే ఇంటర్నల్ ఉందా, ఎక్స్టర్నల్ ఉందా, ఏ గ్రేడ్ లో ఉన్నాయనేది ఐడెంటిఫై అవుతుందండి. దీన్ని నెగ్లెక్ట్ చేసుకోకుండా ఒకసారి డాక్టర్ల పర్యవేక్షణలో మెడిసిన్స్ వాడండి. మల విసర్జన సాఫీగా ఉండేలాగా, మలబద్ధకం లేకుండా ఉండేలాగా మీకు సంబంధించినటువంటి డైట్ హ్యాబిట్స్ ని చేంజ్ చేసుకోవాలి. ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ వాటర్ ఇంటేక్ ప్రాపర్ గా ఉండే విధంగా చూసుకుంటూ ఉండాలి. దీంతో పాటు అసోసియేటెడ్ గా కొన్ని హెల్త్ కంప్లైంట్స్, లివర్ రిలేటెడ్ గా మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్ లో వేరియేషన్స్ ఉండి లివర్ ఫంక్షన్ ప్రాపర్ గా లేకపోవడము, ఎక్కువగా ఒబెసిటీ ప్రాబ్లమ్స్ ఉండడము, ఎక్కువగా కూర్చొని వర్క్ చేయడము, కంప్లీట్ గా ఫిజికల్ యాక్టివిటీ లేకపోతూ ఉండడం, ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనకి జనరల్ గా ఫీమేల్స్ లో ఇలాంటి కంప్లైంట్స్ అనేటటువంటివి కనబడుతూ ఉంటాయి. హోమియోలో మనకి పైల్స్ కి కానీ, ఫిజర్ కి కానీ మంచి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉందండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి స్టార్ హోమియో క్లినిక్ లో ఒకసారి ఈ ప్రాబ్లం పరంగా సంప్రదించవచ్చు.
అలాగే గ్యాస్ట్రిక్ గురించి చెప్తూ ఉన్నారు డాక్టర్. అసలు గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడే వాళ్ళకి అది గ్యాస్ట్రిక్ సమస్య అని ఎలా తెలుస్తుంది, అంటే ఎటువంటి లక్షణాలతో గుర్తించవచ్చు? జనరల్ గా మనకి గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేటటువంటి ఉండేటటువంటి వాళ్ళకి కడుపులో నొప్పి కానీ, మంట కానీ, కడుపు ఉబ్బరంగా అనిపించడం కానీ ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఛాతి భాగంలో నొప్పి, మంట అనేవి కార్డియాక్ రిలేటెడ్ గా కంప్లైంట్స్ అయినప్పటికీ కూడా కార్డియాక్ రిలేటెడ్ గా కంప్లైంట్స్ కాకుండా కూడా చాలా మందికి ఛాతి భాగంలో నొప్పి, మంట అనేది ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి గ్యాస్ట్రోఇసోఫాజియల్ రిఫ్లెక్స్ జరిగి ఛాతీలో నొప్పి, మంట అనేవి వస్తూ ఉంటాయి. గొంతులో కూడా మంటగా ఉండి మింగడానికి ఇబ్బంది లాంటి సమస్యలు కూడా ఈ గ్యాస్ట్రోఇసోఫాజియల్ రిఫ్లెక్స్ కంప్లైంట్స్ అనేటటువంటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఉంటుంది. దీంతో పాటు కడుపు నుంచి నొప్పి, వీపు భాగానికి ఇలాంటివి కొన్ని కండిషన్స్ లో ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే మనకి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నా, ప్యాంక్రియాటైటిస్ లాంటి సమస్యలు ఉన్నా కడుపులో నుంచి నొప్పి అనేది వెనుక వీపుకు రిఫర్ అవుతూ ఉండడం అనేది చూస్తూ ఉంటాం. దీంతో పాటు మల విసర్జన సాఫీగా జరగక మలబద్ధకం అనేటటువంటి ఉండడం, కడుపులో తిప్పినట్లుగా ఉండడం, విరేచనాలు లేక వాంతులు, వామిటింగ్ సెన్సేషన్స్, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ రిలేటెడ్ గా కంప్లైంట్స్ అనేటటువంటి ఉన్నప్పుడు ఉంటాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ గా చూసుకున్నట్లయితే నోటి నుంచి మలద్వారం వరకు కూడా ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా కూడా అది మనం గ్యాస్ట్రిక్ రిలేటెడ్ కంప్లైంట్స్ గా చెప్పుకోవచ్చు. ఇంటర్నల్ గా ఉండే గ్యాస్ట్రిక్ సమస్య కూడా కొన్నిసార్లు ఎక్స్టర్నల్ గా వేరే కంప్లైంట్స్ ని చూపిస్తూ ఉంటుంది. దీర్ఘకాలికంగా నోటిలో ఉండేటటువంటి అల్సర్స్ అంటే పుళ్ళు ఏర్పడడం మనం వైటమిన్ డెఫిషియన్సీస్ గా తీసుకుని చాలా మంది మెడిసిన్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఇంటర్నల్ గా మనకి ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్, క్రాన్స్ లో మనకి ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఎసిమ్టమాటిక్ గా కొంతమంది ఉంటారు, బయట ఎక్స్టర్నల్ గా మనకి మౌత్ అల్సర్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. ఇట్లా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ లో డిఫరెంట్ సిమ్టమ్స్ అనేటటువంటివి ఉంటాయి. ఇలాంటి సిమ్టమ్స్ అనేవి గమనించినప్పుడు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయించుకోవాల్సి ఉంటుంది. అల్ట్రాసోనోగ్రామ్ ఆఫ్ అబ్డామిన్, ఇంకా ఎండోస్కోపీ రిపోర్ట్స్, కొలోనోస్కోపీ రిపోర్ట్స్ అనేటటువంటివి ఇన్ జనరల్ గా మనకు గ్యాస్ట్రిక్ రిలేటెడ్ గా కంప్లైంట్స్ లో సమస్య దేని వల్ల వస్తుందని నిర్ధారించడానికి ఉపయోగపడతాయి. అలాగే ఇంకొక కాల్ ఉన్నారు డాక్టర్, మాట్లాడదాం. రవిబాబు గారు రేపల్లి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మీ సమస్య ఏంటి డాక్టర్ గారితో? మేడం గారు నమస్తే. రవిబాబు గారు చెప్పండి, వింటున్నాం. మేడం ఏం లేదు, పాపాయికి 18 years అలా ఉంటాయి మేడం. ఓకే. అదే భోజనం ఏదన్నా కొంచెం ఎక్కువ డైట్ తీసుకునేసరికి కొంచెం స్టమక్ పెయిన్ అంటది. ఓకే. తినేటప్పుడు కూడా బాగా సేపులు వచ్చినట్టు సేపుతా ఉంటది. ఓకే. అంత డైట్ కూడా ఎక్కువ తీసుకున్నట్టు అనిపించదు. అంతకుముందు వరకు కొద్దిగా హాస్టల్ ఫుడ్ ఉందండి. ఓకే. వెయిట్ నార్మల్ గా ఉందండి పాప? వెయిట్ నార్మల్ గానే ఉంది మేడం. ఓకే. డైజెషన్ అనేటటువంటిది సాఫీగా జరగకపోవడము, కొంచెం తినగానే కడుపు ఉబ్బరంగా అనిపించడం, దీంతో పాటు ఫుడ్ ప్రాపర్ గా తీసుకుంటూ ఉన్నప్పటికీ అది వంట పట్టక మన కొంతమంది వెయిట్ లాస్ అవుతూ ఉంటారు, నీరసంగా నిస్సత్తుగా ఉంటూ ఉంటుంది, రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. ఇలా డిఫరెంట్ కంప్లైంట్స్ అనేటటువంటివి ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఉన్నప్పుడు దేనివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేటటువంటిది ఒకసారి ఐడెంటిఫై చేసుకోవాలి. తేన్పులు ఎక్కువగా వచ్చి కడుపు ఉబ్బరంగా ఉండడం ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే ఒకసారి మనకి స్కాన్ రిపోర్ట్ అనేది చేయించుకోవచ్చు, లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది చేయించుకోవచ్చు. అయితే జనరల్గా సమయానికి భోజనం అనేటటువంటిది తీసుకోవడము, దీంతో పాటు జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడము, ఎక్కువగా ఆయిలీ ఫుడ్ అనేటటువంటిది అవాయిడ్ చేయడము, ఇది చేస్తూ మెడిసిన్స్ అనేవి రెగ్యులర్గా వాడుకున్నట్లయితే డైజెషన్ అనేటటువంటిది ప్రాపర్గా ఉండి వెయిట్ గెయిన్ ప్రాపర్గా ఉంటూ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేవి లేకుండా ఉంటాయి. మీకు జీర్ణాశయ సంబంధ సమస్యలు అనేవి చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు యాంటీ యాసిడ్ మాత్రలు అనేటటువంటి వేయాల్సిన అవసరం లేకుండా హోమియోలో మెడిసిన్స్ అనేవి యూజ్ చేసినట్లయితే మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అలాగే డాక్టర్, అసలు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ లేదంటే పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఇవన్నీ కూడా ఎందుకని రావడం జరుగుతుంది? అంటే స్ట్రెస్ వల్ల రావడం జరుగుతుందా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉంటాయి? మనకి లైఫ్ స్టైల్ రిలేటెడ్ గా ప్రాబ్లమ్సే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ కంప్లైంట్స్ రావడానికి మెయిన్ రీజన్ గా చెప్పుకోవచ్చు. మనకి వేళకి భోజనం అనేది చేయకపోతూ ఉండడం, దీంతో పాటు తినే ఫుడ్ కూడా ప్రాపర్గా ఉండకపోవడం, అంటే ఫైబర్ ఫుడ్ అనేది లేకపోవడం, ఎక్సెస్ ఆయిలీ ఫుడ్ తీసుకోవడం, జంక్ ఫుడ్ అనేది తీసుకోవడము, వీటితో పాటు కొన్నిసార్లు పొగ త్రాగడం కానీ ఆల్కహాల్ తీసుకోవడం కానీ ఇలాంటి హ్యాబిట్స్, ఎక్కువగా స్పైసీ ఫుడ్ అనేది తీసుకోవడం, స్లీప్ ప్రాపర్గా లేకపోవడం, ఎక్సెసివ్ స్ట్రెస్, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ రిలేటెడ్ కంప్లైంట్స్కి కారణాలు అవుతూ ఉంటాయి. వీటితో పాటు కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్, ఇంకా కొన్నిసార్లు హెరిడిటరీ ఇంకా జీన్స్ల ప్రభావం వల్ల కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కొంతమందిలో వస్తూ ఉంటాయి. అందులో చూసుకున్నట్లయితే జనరల్గా ఇన్ఫెక్షన్స్ పరంగా హెపటైటిస్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి రావడము, లివర్ రిలేటెడ్ ఫంక్షన్ అనేది దెబ్బతిని గ్యాస్ట్రిక్ సమస్యలకి ఇండైరెక్ట్గా కారణమవుతూ ఉంటుంది.
దీంతో పాటు హెరిడిటరీ ఇంకా జీన్స్ల ప్రభావం వీటి వల్ల గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేటటువంటివి కొంతమందిలో ఏర్పడుతూ ఉంటాయి. మితిమీరిన ఆల్కహాల్ అనేటటువంటి సేవించడము, పొగ త్రాగడము, ఇలాంటి సమస్యలు అనేటటువంటి ఉండే వాళ్ళకి కాలేయం పనితీరు దెబ్బతింటూ ఉంటుంది. ప్యాంక్రియాటైటిస్ డెవలప్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఫర్దర్గా మనకి గ్యాస్ట్రిక్ సమస్యలను సిమ్టమాటిక్గా కలుగజేస్తూ ఉంటాయి. అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సింపుల్ యాసిడిటీ అయి ఉండొచ్చు, లేక ఇంటర్నల్గా ఏదైనా క్రానిక్ ప్రాబ్లం అనేటటువంటిది కలిగి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే పొట్టలో మనకి పై భాగంలో నొప్పి ఉన్నప్పుడు ఇన్ జనరల్గా మనం యాసిడిటీ అని అనుకుంటూ ఉంటాము. అయితే ఈ నొప్పి అతి తీవ్రంగా ఉంటూ పొట్ట హార్డ్గా అయిపోయి నొప్పి మనకి కడుపు నుంచి వీపు వైపుకు వెనుక భాగానికి వెళ్తున్నప్పుడు జనరల్గా ప్యాంక్రియాస్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఉంటాయి. జనరల్ రొటీన్ స్కాన్స్లో కూడా ఒక్కొక్కసారి ఇది బయటపడదు. ఈ నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండి వీళ్ళకి ఎక్కువ సమస్యలు అయిపోయి ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే కండిషన్లో జనరల్గా ప్యాంక్రియాటైటిస్ అనేది బయటపడుతూ ఉంటుంది. మనకి కడుపులో కుడివైపున మనకి లివర్ అనేటటువంటిది ఉంటుంది, పై భాగంలో మనకి పక్కనే గాల్ బ్లాడర్ కూడా ఉంటుంది. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా, లివర్ రిలేటెడ్గా ఫంక్షన్స్లో ఏమన్నా ప్రాబ్లం అనేటటువంటిది ఉన్నా, గ్యాస్ట్రిక్ రిలేటెడ్గా కంప్లైంట్స్ అనేటటువంటివి వస్తూ ఉంటాయి. ఇలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి రీజన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ప్రస్తుతం ఉన్నటువంటి లక్షణాలని క్లినికల్ రిపోర్ట్స్తో కోరిలేట్ చేసుకుని ఏ విధమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది నిర్ధారించి దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే సిమ్టమాటిక్గా ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అన్ని కూడా తగ్గుముఖం. అలాగే డాక్టర్, చాలా మందిలో చూస్తూ ఉంటాం ఐబిఎస్ ప్రాబ్లం అని చెప్తూ ఉంటారు. అసలు ఈ ప్రాబ్లం ఏంటి? మనకి ఐబిఎస్ని ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అని చెప్తూ ఉంటాము. ఒక 1 monthలో అట్లీస్ట్ ఒక 2 to 3 times పాటు కడుపులో నొప్పి, అసౌకర్యంగా అనిపించడం, పొట్ట ఉబ్బరంగా ఉండి మనకి విరేచనాలు కానీ లేక మలబద్ధకము లేక ఇవి రెండు ఆల్టర్నేట్గా అవుతున్నప్పుడు దాన్ని మనం ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అని చెప్తూ ఉంటాం. మనకి ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనేటటువంటిది ఉన్నటువంటి వాళ్ళు జనరల్గా ఇది వంశపారంపర్యంగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది, లేక మానసిక సమస్యలతో పాటు స్ట్రెస్, యాంగ్జైటీస్తో పాటు ఉంటుంది. వీటితో పాటు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్లో మనకి చేంజెస్ అనేటటువంటిది ఉండడం, లైఫ్ స్టైల్ ప్రాపర్గా లేకపోవడం వల్ల కూడా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనేటటువంటిది వస్తూ ఉంటుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్గా పొట్ట ఉబ్బరంగా అనిపించి అసౌకర్యంగా ఉండి మల విసర్జన రిలేటెడ్గా మనకి అయిన తర్వాత ఈ కడుపులో నొప్పి, అసౌకర్యం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ మల విసర్జన అనేటటువంటిది నార్మల్గా ఉండడం కానీ నీళ్ళ విరేచనాలలాగా ఉండడం కానీ ఉంటుంది. ఇది ఫ్రీక్వెంట్గా అవుతూ ఉండడం, డే టు డే రొటీన్ యాక్టివిటీస్ అనేటటువంటివి డిస్టర్బ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో మనకి మలబద్ధకము దీంతో పాటుగా నీళ్ళ విరేచనాలు ఆల్టర్నేట్గా కనబడుతూ ఉంటాయి. ఇలా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ సమస్య ఉన్నప్పుడు డైట్ హ్యాబిట్స్ ప్రాపర్గా ఉండే విధంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఫైబర్ అనేటటువంటిది ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటూ, దీంతో పాటు వాటర్ ఇంటేక్ ప్రాపర్గా ఉండే విధంగా చూసుకొని, స్పైసీ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ అవాయిడ్ చేసుకుంటూ, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని స్లీపింగ్ ప్యాటర్న్ ప్రాపర్గా ఉండే విధంగా చూసుకోవడము, వీటన్నింటి వల్ల కొంతవరకు ఐబిఎస్ని తగ్గించుకోవచ్చు. అయితే వంశపారంపర్య కారణాల వల్ల రావడము, దీంతో పాటు ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నా కూడా ప్రాబ్లం తగ్గకపోవడం ఇలాంటివి ఉన్నట్లయితే హోమియో మెడిసిన్స్ అనేటటువంటివి ఐబిఎస్ పరంగా ప్రాబ్లమ్ని పూర్తిగా తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. ఇందులో మనకి రిపోర్ట్స్ పరంగా చేయించిన చాలా మందిలో రిపోర్ట్స్ అనేవి నార్మల్గా వస్తూ ఉంటాయి, కానీ లక్షణాల తీవ్రత అనేది ఎక్కువగా ఉంటూ వాళ్ళ రొటీన్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఎంతో డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు. అయితే ఈ ప్రాబ్లమ్స్ అనేవి పూర్తిగా క్లియర్ అవ్వడానికి హోమియోలో మంచి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందుబాటులో ఉంది. మరొక కాల్ ఉన్నారు డాక్టర్. వెంకటేశ్వరరావు గారు చీరాల నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. మాట్లాడండి. ప్రస్తుతం కిడ్నీ స్టోన్స్ ఉంది మేడం. ఓకే, అది కనుక్కున్నాను మేడం తోటి. ఓకే మేడం, కిడ్నీ స్టోన్ వస్తుంది మేడం. ఓకే సార్, రికరెంట్ గా ఉంటుందా? ఇంతకు ముందు ఎప్పుడైనా సర్జరీస్ అయ్యాయా సార్? సర్జరీ ఏం లేదు, ఇంతకు ముందు వచ్చిపోయింది మేడం. ఓకే, అది రీనల్ క్యాలిక్యులై ప్రాబ్లం అనేటటువంటిది జనరల్ గా సమ్మర్ సీజన్ లో ఎక్కువగా ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ ఉంటారు. కొంతమందిలో ఇప్పుడు క్యాలిక్యులై అనేది రికరెంట్ గా ఫామ్ అవుతూ స్టోన్స్ పడిపోయినా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇన్ జనరల్ గా ఈ స్టోన్స్ ప్రాబ్లం ఉండేటటువంటి వాళ్ళకి ఈ స్టోన్స్ కిడ్నీలో ఏర్పడ్డాయా, కిడ్నీ నుంచి యూరిన్ అనేటటువంటిది కలెక్ట్ అయ్యే ట్యూబ్ లో యూరెటర్ లో ఉందా, బ్లాడర్ లో ఉందా, వాటి స్టోన్ సైజ్ ఎంతవరకు ఉందనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. స్టోన్స్ పరిమాణం పెద్దవిగా ఉండి అవి ఇరుక్కుపోయినప్పుడు యూరిన్ అనేటువంటి ఫ్లో అబ్స్ట్రక్ట్ అయ్యి కిడ్నీకి వాపు వచ్చేటటువంటి ఛాన్సెస్, కిడ్నీ ఫంక్షన్లో మనకి ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. స్టోన్స్ ఉన్నప్పుడు విపరీతమైనటువంటి కడుపులో కానీ లేక నడుం భాగంలో కానీ నొప్పి అనేది ఉంటూ వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్, యూరిన్లో బ్లడ్ పడిపోతూ ఉండడం, యూరిన్ వెళ్ళేటప్పుడు ఇబ్బందిగా ఉండడం, ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి. అయితే స్టోన్స్ ఇన్ జనరల్గా చూసుకున్నట్లయితే 7 to 8 mm వరకు ఉండేటటువంటి స్టోన్స్ అనేటటువంటివి వితౌట్ ఎనీ సర్జరీ మనకి కిడ్నీలో ఉన్న, యూరెటర్లో ఉన్న, బ్లాడర్లో ఉన్న పూర్తిగా క్లియర్ అవ్వడానికి, అంటే మల్టిపుల్ స్టోన్స్ ఉన్నా కూడా సరే హోమియోలో మంచి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉందండి. పూర్తిగా స్టోన్స్ అనేవి పడిపోతాయి. అయితే స్టోన్ సైజ్ పెద్దగా ఉండడం,
అబ్స్ట్రక్టివ్గా ఉండడం, ఇలాంటి కండిషన్స్ అనేటటువంటి ఉన్నప్పుడు, సివియర్ పెయిన్ అనేటటువంటి ఉన్నప్పుడు అబ్జర్వేషన్లో మెడిసిన్స్ వాడుతూ ఉండాల్సి ఉంటుంది. అయితే జనరల్ స్టోన్స్ అనేటటువంటి ఉండే వాళ్ళకి సింగిల్ స్టోన్స్ కాకుండా జనరల్ మల్టిపుల్ క్యాలిక్యులు అనేది ఏర్పడుతూ ఉంటుంది. అందులో పెద్ద స్టోన్స్ పరంగా సర్జరీకి వెళ్ళినప్పటికీ కొంతమందికి మిగిలిన స్టోన్స్ అలాగే ఉండిపోతాయి. దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఫర్దర్గా మళ్ళీ సర్జరీకి వెళ్ళే కండిషన్స్ అనేవి ఇన్ ఫ్యూచర్లో ఏర్పడతాయి. ఇలాంటి వారు కూడా హోమియో ట్రీట్మెంట్ ద్వారా సర్జరీని అవాయిడ్ చేసుకునేటటువంటి పాసిబిలిటీ ఉంది. వాటర్ ఎక్కువగా తీసుకోవడం స్టోన్స్ ఫామ్ అయ్యేటటువంటి టెండెన్సీని కొన్ని ఆహార పదార్థాలు ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. టొమాటో గింజలు, ఇంకా పాలకూర, మిల్క్, నాన్ వెజ్ ఇలాంటి ప్రోడక్ట్స్ అనేటటువంటివి మనకి కాల్షియం ఇంకా ఆక్సిలేట్స్ని కలిగి ఉండి స్టోన్స్ పరిమాణాన్ని పెంచుతూ ఉండడం, కొత్త స్టోన్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని అవాయిడ్ చేసుకుంటూ హోమియోలో మంచిగా మెడిసిన్స్ అనేవి రెగ్యులర్గా వాడుకున్నట్లయితే స్టోన్స్ రియకరెన్సీ అనేది లేకుండా ప్రజెంట్గా ఉన్నటువంటి స్టోన్స్ కూడా పూర్తిగా పడిపోయే విధంగా ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉందండి. మరొక కాలర్తో మాట్లాడండి డాక్టర్. గోపాల్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే గోపాల్ రెడ్డి గారు. చెప్పండి అమ్మా. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. గోపాల్ రెడ్డి గారు చెప్పండి, వింటున్నా. మా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది మా. చెప్పండి సార్, ప్రాబ్లం ఏమైంది? మా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది మా. ఓకే, ఎప్పటి నుంచి ఉంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్? ఇప్పుడు 2 years నుంచి ఉంది మా. ఓకే, ఇంకా ఏమైనా అసోసియేటెడ్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? ఓన్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందా? అంటే షుగర్ ఉంది మా. ఓకే, షుగర్ ఉంది. ఓకే ఓకే సార్. జనరల్గా ఏంటంటే మనకి పెద్ద వయసు వారిలో డైజెషన్ డిస్టర్బెన్సెస్ అనేటటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. లేట్గా డైజెస్ట్ అవ్వడం, అసోసియేటెడ్గా ఉండేటటువంటి హెల్త్ కండిషన్స్కి వాడేటటువంటి మందులు, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని ఇంకా ఇంక్రీజ్ చేసేటటువంటి ఛాన్సెస్ అనేది ఉంటుంది. మీరు ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ చేయండి. మీరు డయాబెటీస్కి వాడేటటువంటి మెడిసిన్స్ కంటిన్యూషన్ చేస్తూ కూడా హోమియోలో మీరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పరంగా మందులు అనేటటువంటి వాడుకోవచ్చు. దీనివల్ల డైజెషన్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీంతో పాటు పొట్టలో అసౌకర్యంగా ఉండడం లేక బ్లోటింగ్ ఇట్లాంటివి ఉన్నా కూడా కంట్రోల్ అవుతాయి. మీరు హోమియో ట్రీట్మెంట్ ఒకసారి ట్రై చేసి చూడండి సార్. అలాగే ఈ కాలంలో చాలా మందిలో వినిపిస్తున్న సమస్య ఏంటంటే లివర్ సంబంధిత సమస్యలు ఎక్కువగా వింటున్నాం డాక్టర్, దానికి సంబంధించి చెప్పండి. ముఖ్యంగా మనకి కాలేయం రిలేటెడ్గా చూసుకున్నట్లయితే ఇది చాలా ముఖ్యమైనటువంటి అవయవంగా మనం చెప్పుకోవచ్చు. లివర్ రిలేటెడ్గా కంప్లైంట్స్ ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ అనేటటువంటి డెవలప్ అవ్వడం అనేది కామన్గా ఉంటుంది. లివర్లో ఇన్ జనరల్గా ఫ్యాటీ లివర్ ప్రాబ్లం కానీ, లివర్ సిరోసిస్ కానివ్వండి, లేక జాండీస్, ఇలాంటి సమస్యలు అనేవి కామన్గా కనబడుతూ ఉంటాయి. మనకి జనరల్గా చూసుకున్నట్లయితే రక్తంలో ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ తొలగిపోయిన తర్వాత మిగిలిన భాగమే బిలిరుబిన్గా మనం చెప్పుకోవచ్చు. రక్తంలో బిలిరుబిన్ లెవెల్స్ అనేటటువంటి పెరిగిపోయినప్పుడు మనకి జనరల్గా పక్కనే ఉన్న కణజాలంలో ఇది వచ్చి చేరుతుంది. దీనివల్ల స్కిన్ కానీ, మనకి కంటిలో తెల్లటి భాగం కానీ పసుపచ్చ రంగులోకి మారిపోతూ ఉంటాయి. ఇదే జాండీస్కి మనం కొండ గుర్తుగా చెప్పుకోవచ్చు. లివర్ కంప్లైంట్స్లో ఫస్ట్ మనకి జాండీస్ అనేది కనబడుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఉండేటటువంటి వాళ్ళకి ఆకలి లేకపోవడం, కొన్నిసార్లు ప్రాపర్గా తిన్నప్పటికీ కూడా బరువు తగ్గిపోతూ ఉండడం, ఎక్కువ నీరసంగా నిస్సత్తుగా అనిపించడం, ఫీవరిష్గా ఉండడం, ఒంటిపైన దురదలు, గాయాలు మానకపోవడం, ఇలాంటి సమస్యలు ఉంటాయి. సమస్య ఇంకా ముదిరినప్పుడు కాళ్ళలో వాపులు, పొట్టలో నీరు చేయడం, ముక్కులో నుంచి నీరు కారడం, రక్తం కారడం, ఇలాంటి సమస్యలు ఉంటాయి. అయితే ఈ ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఉండేటటువంటి వాళ్ళకి ఇన్ జనరల్గా ఫుడ్ హ్యాబిట్స్లో మనకి చాలా చేంజెస్ ఉండడం కానీ, మితిమీరిన లేక దీర్ఘకాలికంగా ఆల్కహాల్ సేవించడం కానీ, కొన్ని రకాలైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండడం కానీ, పైత్యరస నాళానికి సంబంధించి అడ్డంకులు కానీ, వాపు కానీ ఉండడం, ఇలాంటి సమస్యలకి మనకి జనరల్గా ఇది జాండీస్కి దారితీస్తూ ఉండడం అనేది చూస్తూ ఉండొచ్చు. అయితే లివర్ కంప్లైంట్స్ అనేవి ఉన్నప్పుడు ఇది ఫ్యాటీ లివరా లేక జాండీస్ కంప్లైంటా, లివర్ సిరోసిసా, ఏ ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అల్ట్రాసోనోగ్రామ్ ఆఫ్ అబ్డామెన్, ఇంకా లివర్ ఫంక్షన్ టెస్ట్, లివర్ బయాప్సీ రిపోర్ట్స్ అనేవి మనకి లివర్ రిలేటెడ్గా కంప్లైంట్స్ని గుర్తించడానికి క్లినికల్గా యూజ్ అవుతాయి. దీంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి సిమ్టమ్స్ని బట్టి మనం మెడిసిన్స్ అనేటటువంటి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అసోసియేటెడ్గా గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి డైట్ హ్యాబిట్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడినట్లయితే మంచి ఇంప్రూవ్మెంట్. అలాగే డాక్టర్, మీరు చెప్తూ ఉన్నారు పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్తో సతమతం అయ్యే వారికి ఎటువంటి ఆహారపు అలవాట్లు మేలు చేస్తాయి? జనరల్గా మనకి పైల్స్, ఇంకా ఫిషర్, ఫిస్టులా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మలబద్ధకం ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మలబద్ధకం లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఫైబర్ ఫుడ్ అనేటటువంటిది తీసుకుంటూ వేళకి ఆహారం తీసుకోవడము, దీంతో పాటు వాటర్ ఇంటేక్ ప్రాపర్గా ఉండే విధంగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండే విధంగా చూసుకోవాలి.
అయితే జనరల్గా మనకి చూసుకున్నట్లయితే ఈ పైల్స్, ఫిజర్, ఫిస్టులాకి సర్జరీ ఒకటే పరిష్కారం అని అనుకుంటూ ఉంటారు. బట్ సర్జరీ చేయించుకున్నటువంటి వాళ్ళలో కూడా ఇలాంటి ఆహార నియమాలు పాటించకుండా సిమ్టమ్స్ అనేవి కంటిన్యూస్గా ఉండి మలబద్ధకం అనేది ఉన్నట్లయితే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. పైల్స్ ఇంకా ఫిజర్, ఫిస్టులా రిలేటెడ్గా సర్జరీ అనేది రిక్వైర్మెంట్ లేకుండా ప్రజెంట్ ఉన్నటువంటి సిమ్టమ్స్ కూడా పూర్తిగా క్లియర్ అయిపోయే విధంగా, ఈ ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండే విధంగా హోమియోలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుంది. ప్రజెంట్గా ఉన్నటువంటి సిమ్టమ్స్, క్లినికల్ రిపోర్ట్స్లో ఏ స్టేజ్లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం అనేది ఉంది అనే దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ డ్యూరేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. బట్ హోమియో ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేటటువంటి ఉండవు, ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వడం అనేది ఉండదు, సర్జికల్ ఇంటర్వెన్షన్ అనేది రిక్వైర్మెంట్ అనేది లేదండి. అలాగే చాలా మంది ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళని ఎక్కువ చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు స్ట్రెస్ అండ్ ఈ రకమైనటువంటి ఒత్తిడి వల్ల ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? జనరల్గా ఎక్కువగా కంటిన్యూస్గా మనకి కూర్చొని వర్క్ చేస్తూ ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్రాపర్గా లేకపోవడం, ఇంకా ఎక్కువగా మానసిక ఒత్తిడి, ఫుడ్ హ్యాబిట్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఇండైరెక్ట్గా ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి దారితీస్తూ ఉంటుంది. కంటిన్యూస్గా యాసిడిటీ కానీ గ్యాస్ట్రోఇసోఫేజల్ రిఫ్లక్స్ డిసీజెస్ కానీ ఉన్నప్పుడు వాటిని నెగ్లెక్ట్ చేసుకోకూడదండి. ఇంటర్నల్గా ఏదైనా పెద్ద ప్రాబ్లంకి కూడా ఇది ఇండికేషన్ అవుతుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా జనరల్గా మనకి పొట్ట పై భాగంలో నొప్పి అనేది ఉన్నప్పుడు ఇది ఓన్లీ అసిడిటీ అని పొరబడి చాలాసార్లు యాంటాసిడ్స్ వాడుతూ ఉంటారు. టెంపరీగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉంటుంది. స్కాన్స్ ఒక్కొక్కసారి నార్మల్గా వస్తూ ఉంటాయి. మనకి కడుపులో పై భాగంలో జీర్ణాశయం కిందుగా ప్యాంక్రియాస్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం క్లోమగ్రంథి అని చెప్తూ ఉంటాం. ప్యాంక్రియాస్ అనేటటువంటిది ఇన్సులిన్ని రిలీజ్ చేస్తూ డయాబెటీస్ రాకుండా కాపాడుతూ ఉంటుంది. ప్యాంక్రియాస్ నుంచి వచ్చేటటువంటి క్లోమరసం అనేటటువంటిది దాంట్లో ప్రోటీన్ల పరిమాణం పెరిగినా, ఇంకా క్లోమరసానికి సంబంధించి ఈ నాళంలో మనకి ఏదైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు ప్యాంక్రియాస్ వాపు రావడం, కొన్నిసార్లు ఎక్కువగా ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళకి కూడా ప్యాంక్రియాటైటిస్ ప్రాబ్లం వచ్చి సివియర్ పెయిన్ వస్తుంది. మనకి పొట్ట అనేటటువంటిది మృదువుగా అయిపోవడము, వికారంగా అనిపించడం, వాంతి అయిపోతూ ఉండడం, ఫీవర్ అకస్మాత్తుగా ఉండి పల్స్ రేట్ అనేటటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసి కంటిన్యూస్ ఫ్లూయిడ్స్ అవి ఇచ్చినా కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతాయి. ఇలా ప్యాంక్రియాటైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హోమియోలో మంచి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుంది. మరొక కాల్ ఉన్నారు, డాక్టర్ మాట్లాడదాం. శ్రీదేవి గారు నమస్తే అండి, వెల్కమ్ టు హలో డాక్టర్. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. తేన్పులు ఎక్కువ వస్తున్నాయండి, బాగానే చెప్పండి. పొట్ట అంతా టైట్ గా ఉంటుందండి, ఫ్రీ మోషన్ అవ్వట్లేదు. ఓకే, జనరల్ గా మనకి ఫీమేల్స్ రిలేటెడ్ గా చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి ఫ్యాటీగా అంటే బరువు ఎక్కువగా ఉండడం, ఒబేసిటీతో బాధపడుతూ ఉండడము, దీంతో పాటుగా ప్రీవియస్గా అయిన హార్మోన్ల రిలేటెడ్గా ఉండేటటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా గాల్ బ్లాడర్లో స్టోన్స్కి రీజన్గా చెప్పుకోవచ్చు. ఈ అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి కంటిన్యూస్గా ఉన్నప్పుడు, యాంటాసిడ్స్తో ప్రాబ్లం అనేది తగ్గనప్పుడు హోమియోలో మీరు చక్కటి పరిష్కారాన్ని చూసుకోవచ్చు. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ప్రాపర్గా ఉండే విధంగా చూసుకుని హోమియో మందులు రెగ్యులర్గా వాడినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఒకసారి అల్ట్రాసోనోగ్రామ్ రిపోర్ట్ ఇంకా ఎండోస్కోపీ రిపోర్ట్ చేయించండి. ఓన్లీ ఇది సిమ్టమాటిక్ లెవెల్లో ఉందా, ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ వాడుకున్నట్లయితే మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అలాగే గ్యాస్ట్రిక్కి సంబంధించి హోమియోలో ఎటువంటి చికిత్సా విధానం అందుబాటులో ఉంది డాక్టర్? ముఖ్యంగా మనకి జీర్ణాశయ సంబంధిత సమస్యల రిలేటెడ్గా చూసుకున్నట్లయితే ప్రజెంట్గా సిమ్టమ్స్ అనేటటువంటి ఫస్ట్ మనం చూసుకోవడం జరుగుతుంటుంది. ఆ సిమ్టమ్స్ని బట్టి మనం క్లినికల్ రిపోర్ట్స్ అనేవి అడ్వైస్ చేస్తాము. ఈ రెండింటిని కోరిలేట్ చేసుకుని డయాగ్నోసిస్ అనేటటువంటిది ప్రాపర్గా అయిన తర్వాత దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది డ్యూరేషన్, ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ అనేది చూసుకోవడం ఉంటుంది. గ్యాస్ట్రిక్ రిలేటెడ్ కంప్లైంట్స్ మెడిసిన్స్ పైన ఎంత డిపెండ్ అయి ఉంటాయో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ పైన అంతే డిపెండ్ అయి ఉంటాయి. వారు తీసుకోవాల్సినటువంటి ఆహార నియమాలు, వీటితో పాటు జాగ్రత్తలను మనం సజెస్ట్ చేస్తాము. మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకున్నప్పుడు జీర్ణాశయ సంబంధిత సమస్యలు హోమియో ట్రీట్మెంట్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ అనేటటువంటివి ఏమీ లేకుండా క్లియర్ అవుతాయి. మళ్ళీ రిపీట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ కూడా ఉండవు. రైట్ డాక్టర్. అలాగే చాలా మంది లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నా కూడా మీరు అన్నట్టు అసిమ్టమేటిక్ చాలా మంది ఎక్కువ ఉంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ సమస్య ఉందని తెలుసుకోవడానికి ఏ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? జనరల్గా మనకి లివర్ రిలేటెడ్గా కంప్లైంట్స్ నవ్వే డేస్ మనకి 100 స్కాన్స్ చేయించినట్లయితే 20 to 30% ఆఫ్ పీపుల్లో ఫ్యాటీ లివర్ సమస్య అనేది కనబడుతూ ఉంటుంది. మనకి లివర్కి సంబంధించి మనకి ఫ్యాటీ లివర్ ప్రాబ్లం గ్రేడ్ 1లో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి లక్షణాలు అనేవి కనిపించవు. లక్షణాలు లేవు కదా అని నెగ్లెక్ట్ చేసుకున్నట్లయితే ఇది గ్రేడ్ 2కి అట్లా చేంజ్ అయ్యి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ కంప్లైంట్స్కి దారితీయవచ్చు. మనకి లివర్ రిలేటెడ్గా కంప్లైంట్స్ అనేటటువంటి ఉన్నప్పుడు
ఒక్కొక్కసారి జనరల్ డైజెషన్ స్లైట్గా డిస్టర్బెన్స్ అనేది ఉండడము, బ్లోటింగ్ అది ఉండడం, యాంటాసిడ్ అట్లా వేసుకున్నప్పుడు రిలీఫ్ ఉండి మళ్ళీ కొంతకాలం పాటు ప్రాబ్లమ్స్ అనేవి రిపీట్ అవ్వకుండా ఉండడం ఉంటుంది. అయితే ఇది కంటిన్యూస్గా రికరెన్స్ అనేటటువంటిది ఉండి లక్షణాల తీవ్రత అనేది పెరిగిపోతూ ఉన్నప్పుడు ఒకసారి మనకి అబ్డామినల్ స్కాన్ రిపోర్ట్ చేయించుకొని ప్రాబ్లం ఎంతవరకు ఉంది ఏంటి అనేది చూసుకొని ఇది మనకి ఏమైనా చేంజెస్కి దారితీస్తుంది అనేది లివర్ ఫంక్షన్ టెస్ట్లో తెలుసుకుని దాన్ని బట్టి మెడిసిన్స్ అనేవి వాడుకోవాలి. అలాగే ఐబిఎస్ ప్రాబ్లంతో సతమతమయ్యే వాళ్ళకి ఎటువంటి చికిత్సా విధానం అందుబాటులో ఉంది డాక్టర్ హోమియోపతిలో? ముఖ్యంగా మనకి ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే విరేచనాలు అవుతున్నాయా, కాన్స్టిపేషన్ ఉందా, కాన్స్టిపేషన్ ఇంకా విరేచనాలు రెండు ఆల్టర్నేట్గా ఉన్నాయా అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ వంశ పారంపర్యత ఉందా, అసోసియేటెడ్గా ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ ఏ విధంగా ఉన్నాయి, వారికి సంబంధించి హ్యాబిట్స్ అంటే జనరల్గా ఆల్కహాల్ తీసుకోవడము, ఇంకా స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయా, ఇంకా ఇతర అలవాట్లు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. గ్యాస్ట్రిక్ అలాగే లివర్ సంబంధిత సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది ఇవాల్టి హలో డాక్టర్. నమస్తే.